అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఇక్కడికి రావడానికి ఒకే ఒక కారణం, ఒక్కరి కోసమే వచ్చాను. నేను ఆయన పిలిస్తే ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మా తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యులకు ఎంతో మందికి అవకాశం కల్పించిన ఊరి సుధాకర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన యూనియన్ 1700 మందితో మా ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, మా జనరల్ సెక్రటరీ నూకరాజు గారి ఆధ్వర్యంలో అందులో ఉన్న నటుల కోసం చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము. ఈరోజు ఒకే ఒక్క మాట, చిన్న సినిమాలు కంటెంట్ ఉంటే అద్భుతంగా నడుస్తాయనే దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అలాంటి కంటెంట్తో తీశానని ఆయన మాటల్లో చాలా నమ్ముతున్నాను నేను. కానీ ఇలాంటి చిన్న సినిమాలలోనే మనలాంటి ఆర్టిస్టులకి బాగా మెరుగైన అయ్యే విధంగా మంచి క్యారెక్టర్లు దొరుకుతాయి. అలాంటి సినిమాలను మనం సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన జేబులో ఫోన్లు ఉన్నాయి. ఒకే ఒక మాట చెప్తాను, నేను చేసిన సినిమాలన్నింటినీ, నేను చేసిన ప్రతి సినిమాని నాకు దాదాపు 2300 వరకు ఇవి ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి గొంతు మీద కత్తి పెట్టినట్టు మీరు సినిమా చూసి నాకు ఎలా ఉందో చెప్పాలని చెప్పేసి ఆ విధంగా నేను ప్రమోషన్ చేసుకుంటా పోతున్నాను నేను నటించిన సినిమాలు. అలాగే ఈ సినిమాను కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దయచేసి చిన్న సినిమాలు ఎంతో కష్టపడి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడి చెప్తుంది. మా శిరీష్ గారు చెప్తున్నారు, ఇళ్లలో పనిచేసినట్లు చేసుకునే అంత కష్ట ఒడిదుడుకుల్లో ఈ సినిమా తయారు చేశారు. ఆయన మాటల్లో కూడా చెప్పారు. కాబట్టి ఇంత చిన్న సినిమా లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ ప్రమోషన్ చేయలేక ఎవరికి తెలియక ఆడలేకపోతున్నాయి. కానీ మనకు డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రతి జేబులో సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, మీ సెల్ ఫోన్లో ఇష్టమైన వాళ్ళ నెంబర్లే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కాలగమనం వాల్ పోస్టర్ షేర్ చేసి ప్రతి ఒక్కరు సినిమా చూడాలని, ఆ విధంగా మీరు ప్రమోట్ చేసి ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీంలో ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి అందరికీ ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్. మంచి చూడొద్దు, మంచి మెసేజ్ ఉంటుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు, నాకు చేసిన లావణ్య కానీ, చిన్నబాబు కానీ, మా ఫాదర్ రాజమౌళి గారు కానీ, శ్రీష గారు కానీ, శాంతి గారు కానీ, పద్మ గారు కానీ, ఇంకా రమేష్ గారు, ఇంకా పేరు చెప్పుకుంటా పోతే చాలా ఉంటుంది. ముఖ్యంగా నేను రాజేష్ గారి గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు మూవీ చాలా చేశాను, అందులో రొమాన్స్ చేశాను, ఫైట్స్ చేశాను, కానీ ఒక మంచి సాంగ్ అనేది నాకు లేదు. కానీ ఈ మూవీలో నాకు అంటే ఒక మంచి సాంగ్ ఇందా మీరు చూసారు కదా, సాంగ్ ఎలా అనిపించింది? సూపర్, బాగుందా? బాగుంది. మళ్ళీ ప్లే చేద్దాం అనుకున్నాను, మీకు ఇంట్రెస్టేనా? చేయండి. ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది అంతా వేయడానికి కారణం రాజేష్ గారి మ్యూజిక్ నాకు చాలా నచ్చిందండి.